ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ, ఇక ఈరోజు ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ వీడ్కోలు చెప్తున్నా తల్లి, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఎంత పిలిచినా ఇంక పలకనమ్మా. దుఃఖం ఆగటం లేదు తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు? వీడ్కోలు చెప్తానని ఎందుకు అంటున్నారు? దుఃఖం ఆగట్లేదని ఎందుకు అంటున్నారు? బాబాగారి మనసులోని బాధ ఏంటి? మనం తప్పకుండా తెలుసుకుని తీరాలండి. ఎందుకంటే బాబాగారు ఇంతగా చెప్తున్నారు, ఇంతలా బాధపడుతున్నారు అంటే మనం తెలియక ఏదో చేస్తున్నాం. మనల్ని హెచ్చరించటానికో, శిక్షించటానికో, రక్షించటానికో బాబాగారు ఇలా మాట్లాడుతున్నారు. నిజానికి బాబాగారి సందేశం వదులుకున్నాము అంటే మనంతా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి. ఎందుకంటే మనల్ని తప్పుదారిలో వెళ్తున్న మనల్ని జబ్బ పట్టుకొని మరి మంచి దారిలోకి నడిపించేటటువంటి గురువు, దైవం అన్నీ కూడా బాబాగారు. బాబాగారి నోట వెంట ఒక మాట వచ్చింది అంటే అది ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించిందే అయి ఉంటుంది. మన ప్రవర్తనకి సంబంధించిందే అయి ఉంటుంది. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. ఎంత అద్భుతంగా చెప్తున్నారు అంటే చాలా ఫ్యామిలీస్లో ఈయన దీపం పెట్టారు అని చెప్పాలి. చీకటిలో మగ్గిపోతున్న, కష్టాల్లో, బాధల్లో నలిగిపోతున్న వారి జీవితాల్లో చిరుదివ్వెను వెలిగించారు ఈ గురూజీ అనే చెప్పాలండి. అంత అద్భుతంగా చెప్తున్నారు. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య అవనివ్వండి, చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. సమస్యల్ని పరిష్కరించటంలో దిట్టని చెప్పచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేక అల్లాడిపోతున్నా కూడా ఒక్క పట్టుకు లాక్కొస్తారండి బయటకి. అలాగే సంతానం కోసం బాధపడుతున్న వాళ్ళు, ప్రేమ వివాహం కోసం ఎటువంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, చిటికెలో పరిష్కరించి మీ చేతిలో పెడతారంతే. మీరు ఇంకా ఆ తర్వాత బాధ అన్నదే మీ లైఫ్లో ఉండదు, హ్యాపీనెస్సే ఉంటుంది. అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాకు షేర్ చేస్తారు. ఇక ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి. బిడ్డ, నువ్వు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు, పొరపాట్లు చేస్తూ నా మనసు నొప్పిస్తున్నావు, గాయపరుస్తున్నావు. నాకు ఎలాంటి పనులైతే ఇష్టం లేవో అలాంటి పనుల్నే నువ్వు చేస్తున్నావు. నా మనసుని గాయపరుస్తున్నావు. నిజంగా ఈరోజు నాకు చాలా దుఃఖంగా ఉంది, బాధగా ఉంది తల్లి. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నా, నీకు వీడ్కోలు పలకాలి అని అనుకుంటున్నా. కానీ చివరిసారిగా ఒక్కసారి నిన్ను హెచ్చరించి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నీకు ఈ మాట చెప్తున్నాను. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో నీకు అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది. నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు, ఇలానే నా మనసు గాయపరుస్తున్నావు అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి. లక్ష్మీపతి అని ఒక చిన్న కూరగాయల వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని షాపు ఎదురుగా ఒక అందమైన పెద్ద బిల్డింగ్ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు కూడా లక్ష్మీపతి ఇలా అనుకునేవాడు, ఎంత బాగుంది ఈ భవంతి, నాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనుంది. కానీ నాదేమో చిన్న వ్యాపారం, అందులోనూ నేను ఒక్కడిని సంపాదించాలి, అది కుటుంబ పోషణకే సరిపోవటం లేదు. ఇక ఇంత పెద్ద భవంతి నేను ఎలా కట్టగలను? ఎప్పటికైనా ఇంత పెద్ద భవంతి, ఇంత పెద్ద అందమైన భవంతిని నేను కట్టుకోగలనో లేదో అని బాధపడుతూ, ఇలా నా జీవితం అంతా అద్దె ఇంట్లోనే గడిచిపోయేలా ఉంది. నాకు ఎప్పటి నుంచినో ఒక సొంతిల్లు కట్టుకోవాలని నా కల ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో. ఈ రోజు నుంచి నేను ఏం చేసైనా సరే ఇలాంటి పెద్ద భవంతి ఒకటి కట్టి తీరాలి అని అనుకుంటాడు లక్ష్మీపతి.
ఇక రోజు కూరగాయలు కొనుక్కోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ అందమైన భవంతి ఎవరిది? అంత పెద్ద ఇల్లు ఎవరిది? భలే కట్టారే! భలే ఉందే! ఎవరిదిది? అంటూ లక్ష్మీపతిని అడిగేవారు. ఇక దాంతో ఈ లక్ష్మీపతి మనసులో కోరిక ఇంకా బలపడింది. వచ్చిన ప్రతి ఒక్కరి కన్ను కూడా ఆ భవంతి మీదనే ఉంది. అందరూ కూడా ఆ భవంతి గురించే మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. ఎవరిది అని అడుగుతున్నారు. నిజంగా ఆ భవంతి కట్టిన వ్యక్తి ఎంత గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతాడో కదా! అందరూ కూడా ఆ ఇంటినే చూస్తున్నారు. ఆ ఇంటినే పొగుడుతున్నారు, మెచ్చుకుంటున్నారు. అందరూ కూడా ఆ ఇంటి వైపే చూస్తున్నారు. నేను కూడా ఇలాంటి ఇల్లు కట్టే తీరాలి అంటూ ఇంకా కోరిక అతని మనసులో బలపడసాగింది. ఇక దాంతో ఎలాగైనా సరే అంత పెద్ద ఇల్లు, అంత అందమైన భవంతి కట్టుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు లక్ష్మీపతి. ఇక ఆ రోజు నుంచి లక్ష్మీపతి రేయనక, పగలనక రకరకాల వ్యాపారాలు చేస్తూ సంపాదించడం మొదలుపెట్టాడు. సంపాదించడం మొదలు పెడతాడు. ఇలా అనుకుంటూ ఉంటాడు తను. రావచెట్టు జంక్షన్ దగ్గర పుల్లారావు మిఠాయి షాపు బాగా నడుస్తోంది. అతను కూడా ఈ ఊరిలో చాలా కోటీశ్వరుడు అయ్యాడు. అదంతా కూడా ఆ మిఠాయి షాపు వల్లనే అతనికి అది సాధ్యమైంది. ఆ మిఠాయిలు అమ్మగా వచ్చిన లాభంతో అతను చాలా పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. నేను కూడా అక్కడే షాప్ పెట్టి నేను అతడి కంటే తక్కువ ధరకే మిఠాయిలను అమ్ముతాను అని అనుకుంటాడు. కొద్ది రోజులకే పుల్లారావు మిఠాయి షాపు ఎదురుగానే షాప్ అన్నది పెడతాడు ఈ లక్ష్మీపతి. ఆ పుల్లారావు కంటే కూడా తను తక్కువ ధరకే స్వీట్లు అమ్మటం మొదలు పెడతాడు. ఆ పుల్లారావు కంటే కూడా కొద్దిగా తక్కువ ధరకే అమ్మటం వలన స్వీట్లు బాగా సేల్ అవుతాయి. దాంతో వ్యాపారం కూడా బాగా అభివృద్ధి అవుతుంది. ఇక లక్ష్మీపతి అంతటితో ఊరుకోక ఆ స్వీట్ షాప్లో కూర్చుని ఎలాగైనా సరే బట్టల దుకాణం పెడదామని అనుకుంటాడు. అంటే అతను ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలి, అలాంటి ఒక పెద్ద భవంతిని కట్టాలి. అతని మనసులో ఆ ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన ఏదీ లేదు. దానికోసమే ఏం చెయ్యటానికైనా కూడా వెనుకాడటం లేదు. అతను ఇక అలా స్వీట్ షాప్లో కూర్చొని అందరి మీద పన్నాగాలు వేస్తూ, అంటే డబ్బే సర్వస్వం అన్నట్టు ఎలాగైనా సరే డబ్బును సంపాదించి తీరాలి అన్నట్టుగా ఎవరినైనా తొక్కాలి, అణిచిపెట్టాలి, నేను ఎదగాలి అన్న ఆలోచనకు వచ్చేస్తాడు లక్ష్మీపతి. ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఊర్లో ఏం షాపులు బాగా జరుగుతున్నాయా, నడుస్తున్నాయా, ఎలాంటి షాపు పెడితే తనకు బాగా ఆదాయం వస్తుంది, అలాంటి షాపులు పెట్టి తను ఎలాగైనా కూడా డబ్బు సంపాదించాలి. ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. అలా కొద్ది రోజులకు అతను ఒక పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. అలా రోజు రోజుకి ఎదుగుతూ వచ్చాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని వ్యాపారాలు చేశాడని, ఎంతమందిని తొక్కాడని, ఎంతమందిని అణగతొక్కాడని ఇతను పైకి లేచాడు, అభివృద్ధి అయ్యాడు, కోటీశ్వరుడు అయ్యాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. అతనికి ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి ఆ ఊరికే పెద్ద కోటీశ్వరుడుగా, పెద్ద ధనవంతుడిగా ఎదిగిపోతాడు. ఇక ఒకప్పుడు తన కూరగాయల కొట్టు ఎదురుగా తను చూసి ఎంతగానో ఆశపడి కలలు కన్నాడో అలాంటి బంగ్లాలు, భవంతులు ఒక 4-5 బంగ్లాలు కట్టాడు. ఇక ఈ లక్ష్మీపతికి అంత పెద్ద బంగ్లాలు అన్ని కట్టించినా కూడా తృప్తి అన్నది లేకపోయింది. ఈ భవంతులు ఇవి సరిపోవు. బంగ్లాలో నడిబొడ్డున మంచి పెద్ద కోటీశ్వరులు ఉంటున్న దగ్గర వాళ్ళకంటే కూడా పెద్దగా కనిపించేలా, వాళ్ళ భవంతుల కన్నా కూడా వాళ్ళ భవంతులని తల దన్నేలా కనిపించేలా ఒక ఇంద్రభవనాన్ని నిర్మించాలి అనుకున్నాడు లక్ష్మి. ఇక లక్ష్మీపతికి మనసులో ఈ ఆలోచన రావటమే తడవుగా ఇక మరింత కష్టపడతాడు. ఎన్నో యుక్తులు పన్ని, ఎన్నో మోసాలు చేసి, ఎంతో మందిని తొక్కేసి మొత్తానికి అనుకున్నది సాధించాడు. నగరం నడిబొడ్డున విశాలమైన అద్భుతమైన భవనం, అత్యాధునికమైన సౌకర్యాలతో ఒక ఇంద్రభవనాన్ని నిర్మించాడు. ఇక అందరినీ పిలవాలని, బాగా డబ్బున్న వాళ్ళందరినీ పిలిచి గృహప్రవేశం చెయ్యాలని, తన హోదాని, తన గొప్పదనాన్ని అందరికీ కూడా చూపించుకోవాలని తహతహలాడిపోయాడు. ఇక అనుకున్న విధంగానే ఆహ్వానాన్ని తన బంధువులందరికీ, ఇక మరీ ముఖ్యంగా ఆ నగరంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానాన్ని పంపాడు. ఇక తను అనుకున్న గృహప్రవేశం రోజు రానే వస్తుంది. ఇంటికి వచ్చిన అతిథులందరూ కూడా ఆ ఇంద్రభవనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్ళబెడతారు.
అబ్బా! లక్ష్మీపతి చాలా కష్టపడ్డాడు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాడు. మనం ఇన్నాళ్ళు కూడా ఈ ఊర్లో ధనవంతుడైనటువంటి సుందరం ఇల్లే ఎంతో అందంగా ఉంది. అదే ఒక పెద్ద ఇంద్రభవనం అని అనుకునేవాళ్ళం. కానీ ఆ ఇంద్రభవనాన్ని తల తన్నేటట్టు ఉంది కదా ఈ లక్ష్మీపతి భవనం అంటూ వచ్చిన వాళ్ళంతా పొగడ్తలతో ముంచెత్తేశారు. అలా తనని పొగడ్తలతో ముంచెత్తేసిన వాళ్లతో తన గొప్పలు చెప్పుకోవాలని అతను ఆ ఇంటికి వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి తెప్పించాడో అది చాలా గొప్పగా ఒక్కొక్క దాని గురించి కూడా చెప్పటం మొదలుపెట్టాడు. అయితే మీకు ఈ ఇల్లు బాగా నచ్చిందన్నమాట. వీటికి కావలసిన మెటీరియల్ అన్నీ సరుకులన్నీ ఎక్కడెక్కడి నుంచి తెప్పించానో తెలుసా? టైల్స్ ఇటలీ నుంచి తెప్పించాను. విద్యుత్తు దీపాలు అన్నీ కూడా ప్యారిస్ నుంచి తెప్పించాను. అలాగే ఇటు చూడండి, ఈ రంగురంగుల మొక్కలన్నీ కూడా నేను నీలగిరి నుంచి తెప్పించాను. అలాగే ఇంటికి కావలసిన రంగులన్నీ కూడా పెద్ద పెయింటర్ని పిలిపించి చేయించాను అని వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే విధంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మీపతి ఇంటిని చూసి ఆశ్చర్యపోయి ఇక ఆయన ఇచ్చిన విందును ఆరగించి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు లక్ష్మీపతి ఇలా అనుకుంటాడు, అమ్మయ్యా, ఇన్ని రోజులకి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు చాలా తృప్తిగా అనిపిస్తోంది. వెళ్ళి బర్మా టేకుతో చేపించిన మంచం మీద టర్కీ నుంచి తెప్పించిన పరుపు మీద హాయిగా పడుకుంటాను అని అనుకుంటాడు. అలా లక్ష్మీపతి ఇక గృహప్రవేశం కార్యక్రమాలలో బాగా అలసిపోయి ఉంటాడు కాబట్టి ఇక తన గదిలోకి వెళ్ళి మంచం మీద అలా నడుం వాల్చాడు. అలా పడుకున్న లక్ష్మీపతి మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు, చాలా రోజుల తర్వాత ఈరోజు ఎందుకో చాలా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది అని అనుకుంటూ ఉండగానే నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. అలా కళ్ళు మూతలు పడుతూ ఉండగా అప్పుడు అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. దాంతో ఉలిక్కిపడి మేల్కుంటాడు ఈ లక్ష్మీపతి. నేను వెళ్తున్నా అంటూ ఎవరో చెవి దగ్గర గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది లక్ష్మీపతికి. మళ్ళీ అదే శబ్దం, నేను వెళ్తున్నా, నేను వెళ్తున్నా, నేను వెళ్ళిపోతున్నా అనే శబ్దం. ఇక దాంతో లక్ష్మీపతి ఉలిక్కుపడి కళ్ళు తెరిచి చూస్తాడు. కానీ అతని కంటికి అక్కడ ఏమీ కనబడదు, ఎవరూ ఉండరు. అంతా చీకటిగా ఉంది. కానీ ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటాడు. గదంతా కూడా చాలా చిమ్మ చీకటిగా ఉంది. ఇక నేను నీ ఆత్మను, నేను నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా అని అంటుంది. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చనిపోతాను కదా అని అంటాడు లక్ష్మీపతి. అవును, నేను నిన్ను విడిచిన క్షణం నుండే నువ్వు చనిపోతావు అని అంటుంది ఆత్మ. వద్దు, వెళ్ళకు వెళ్ళకు, చూడు ఎంత అందంగా గొప్పగా ఇంద్రభవనాన్ని కట్టించానో, ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు, ఇవన్నీ నీ కోసమే కదా, నీ తృప్తి కోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా, ఉండు, నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అని అంటాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా అనుభవించాలి? నీ శరీరంలో డయాబెటీస్ అనే జబ్బు ఉంది కాబట్టి తీపి పదార్థాన్ని తినలేను. నీ శరీరంలో బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపేసుకున్నాను. ఇక ఇవి కాకుండా గ్యాస్, అల్సర్ శరీరంలో ఉండనే ఉన్నాయి కదా, ఇష్టమైనవి ఏమీ తినలేను కదా, ఎందుకంటే నీ శరీరం ఆహారాన్ని అరిగించుకోవటం లేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ల వరకు ఒక రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వెయ్యటానికి నువ్వు ఎంత ఆయాస పడుతున్నావో మన ఇద్దరికీ మాత్రమే తెలుసు. నువ్వే చెప్పు, నీ శరీరంలో నేను ఎలా ఉండగలను? ఎక్కడికక్కడ స్థిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన భవంతితో నాకేంటి సంబంధం? నేను ఉండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా. నా ఇంటికి ఉన్న 9 ద్వారాలకు సమస్యలే. నాకు రక్షణ లేదు, సుఖం లేదు. అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు. నీకు అది వచ్చినప్పటి నుంచి నన్ను నిద్రపోనిచ్చావా? నీ నుండి శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకరితో పోటీ పడి నాలో అసూయను నింపావు. ఇంకొకరిని అణగదొక్కటానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను రాగద్వేషాలతో రగిలిపోయేలా చేశావు, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అంటుంది అతని ఆత్మ.
నిన్ను రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఎంతసేపు డబ్బు డబ్బు అని డబ్బే ప్రాణంగా బ్రతికావు. ఎవరికి ఎంగిలి మెతుకు కూడా విదల్చకుండా బతికావు. ఎవరికీ సహాయం కూడా చేసి ఎరగవు నువ్వు. ఇక నేను నీ శరీరంలో ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏమని ఉండాలి? నేను ఉండలేను, వెళ్తున్నా అని అంటుంది లక్ష్మీపతి ఆత్మ. అది విన్న లక్ష్మీపతి నిర్ఘాంతపోయాడు. ఒక్కసారిగా లక్ష్మీపతి అలా మౌనంగా ఉండిపోయాడు. తను చేసిన పనులన్నీ కూడా గుర్తుకు వస్తాయి. తను చేసిన తప్పులన్నీ కూడా గుర్తుకు వస్తాయి. దాంతో లక్ష్మీపతికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చివరి క్షణంలో బాధపడి లాభం లేదు, ఇక నేను ఉంటాను, సెలవు అని మరీ చెప్పి లక్ష్మీపతి దేహాన్ని చివరిసారిగా చూసుకొని లక్ష్మీపతి ఆత్మ లక్ష్మీపతిని విడిచి వెళ్ళిపోతుంది. చూసావు కదా బిడ్డ, ఇక్కడ ఈ కథలో జరిగినట్టే నువ్వు కూడా చేస్తున్నావు. డబ్బు 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 అంటూ నీ పక్క వాళ్ళని ఎంతసేపటికి తొక్కి పెట్టాలి, వాళ్ళని అణచిపెట్టాలి అని వాళ్ళ మీద కుట్రలతోనో మోసాలతోనో జయించి నువ్వు ఎదగాలని చూస్తున్నావు. ఆఖరికి నీకు వస్తున్న జబ్బులను కూడా పట్టించుకోకుండా డబ్బు మాయలో పడిపోయి డబ్బు డబ్బు అంటూ నేను తిన్నదే కాక నా తరతరాలకి సంపాదించాలి అని డబ్బు మీద వ్యామోహంతో నువ్వు దిగజారిపోయి బ్రతికేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు. నీ డబ్బు సంపాదన కోసం నువ్వు ఎంతమందిని పతనం చెయ్యటానికైనా కూడా వెనకాడటం లేదు. ఆఖరికి నీ ముందు ఎవరైనా కష్టాలతో కన్నీళ్లతో వచ్చి చెయ్యి చాపితే కూడా వారిని చులకనగా చూస్తావే కానీ వారికి ఏదో నీకు తోచినంత సహాయం ఏనాడూ చెయ్యలేదు. ఆకలితో ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే పట్టెడు మెతుకులు కూడా వాళ్లకు పెట్టకుండా పోతున్నావు. నీ బుద్ధి ఇంత దారుణంగా తయారైపోయింది. నీ మనసంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయింది బిడ్డ. వీటన్నింటి మధ్య నేను ఎలా ఉండగలను? నేను ఎప్పుడూ కూడా నా స్థావరం అనేది నా భక్తుల మనసులో, నా బిడ్డల మనసులు, నా భక్తుల మనసులు ఇంత కల్మషంతో కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతే అక్కడ నేను ఎలా ఉండగలను బిడ్డ? ఆ కంపు నేను భరించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నా. అందుకే నీకు చివరిసారిగా వీడ్కోలు పలకాలి అనుకుంటున్నా. ఎప్పటికైనా కూడా నువ్వు గనుక నా మాటలు విని నీలో ప్రవర్తన వచ్చింది అంటే ఆ రోజు నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తా బిడ్డ. నీ మనసులోకి నేను మళ్ళీ తప్పకుండా వస్తాను. ఏ రోజైతే నాకు నమ్మకం కలుగుతుందో నా బిడ్డ మారాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా ప్రవర్తిస్తున్నాడు, కష్టాల్లో బాధల్లో ఆకలితో ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్నాడు అని నా మనసుకు ఎప్పుడు అనిపిస్తుందో ఆ రోజు ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను బిడ్డ. ప్రతి మనిషికి కూడా రేపటి గురించిన ఆలోచనలు ఎక్కువైపోయాయి. దాంతో ఈ రోజు క్షణాన్ని ఆనందించటం మర్చిపోతున్నారు. మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా అనుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపిస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నాడు ప్రతి మనిషి. రోగం వచ్చాక కాదు బిడ్డ, రోగం రాకముందే శ్రద్ధ తీసుకోవాలి. నీ అవసరాలు తీర్చుకోవటానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, నువ్వు ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేకాని నువ్వు పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో ఉపయోగం లేదు. దానంత అవివేకం ఇంకొకటి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం తల్లి. సంపాదించిందంతా నా ఒక్కడికే, నా పిల్లలు మాత్రమే తినాలనే దురాశతో విపరీతంగా మోసాలు చేసి అన్యాయాలు చేసి తరతరాలకు సంపాదించటం ఎంతవరకు సరైనది తల్లి? సంపాదించో, తప్పులేదు, కానీ నువ్వొక్కడివే తినకు. అజీర్తి చేస్తుంది, ఒళ్ళు రోగాల పుట్టలా మారుతుంది. సంపాదించిన దాంట్లో కాస్త కష్టాల్లో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి దానం చెయ్యి తల్లి. ఆ పుణ్యం నీ పిల్ల పాపలకి, నీ వంశాన్నే కాపాడుతుంది. ఈ సాయి మాట, నీ తండ్రి మాట గుర్తించుకుంటావని ఆశిస్తున్నాను అంటూ బాబాగారైతే ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు ఇలానే తయారయ్యారు. తను డబ్బు సంపాదించాలంటే తన చుట్టుపక్క ఉన్న వాళ్ళని, తన వెనక ముందు ఉన్న వాళ్ళని, తన కింద స్థాయిలో ఉన్న వాళ్ళని తొక్కిపెట్టి అణిచిపెట్టి వీళ్ళు పైకి లేవాలి, వీళ్ళు వెదగాలి అన్న భ్రమలో అందరినీ కూడా నాశనం చేస్తున్నాం, పతనం చేస్తున్నాం. మనసు అంత కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతుంది. మన ఎదురుగా ఎవరైనా ఎదుగుతుంటే మనకు ఈర్ష్య వచ్చేస్తుంది, అసూయ, ద్వేషం వచ్చేస్తాయి. వీడు ఇంత సడన్గా ఎలా ఎదిగాడు? నిన్న మొన్నటి దాకా ఏమీ లేకుండా ఉండే కదా వీడి దగ్గర, ఇంత సడన్గా ఎలా ఎదిగాడు? వీడిని ఎలాగైనా పడగొట్టాలి. ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? నిజంగా డబ్బు సంపాదనలో పడి ఎన్ని జబ్బులు వస్తున్నాయి.
జబ్బు లేని మనిషి ఇంట్లో ఒక్కరు కూడా ఉండరేమో మరి. నిజంగా బాబాగారు చెప్పినట్టు మనం డబ్బు మీద వ్యామోహం తగ్గించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటామేమో. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా! ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా అండి. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.